వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. అనుకోని కొన్ని సంఘటనలు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తాయి. అటువంటి సంఘటనే విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రాజుపేట గ్రామంలో జరిగింది. అంటే పంట పొలాల్లోకి ఒక 8 ఏనుగుల గుంపు ప్రవేశించి అక్కడున్న రైతులకైతే తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పొచ్చు. 6 కాలం కష్టపడి ఎంతో కష్టపడి ప్రయాసల కోర్చి కష్టపడిన రైతులకైతే కన్నీళ్లు మిగిలిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్న పళంగా 8 ఏనుగులైతే ఆ పంట పొలాల్లోకి రాజుపేట గ్రామంలో ఉన్న ఒక రైతు పొలంలోకి అయితే ఏనుగులు ప్రవేశించాయి. వెంటనే అక్కడ ఉన్న పంటను కూడా ధ్వంసం చేశాయి తీవ్రంగా. అంటే దీంతో మాకు చాలా నష్టం కలిగిందని అయితే రైతులు అయితే వాపోతున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అలానే రైతులు కూడా వెంటనే అటవీశాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఆ ఏనుగులు తరలించేందుకు అటవీశాఖ అధికారులు అయితే అక్కడ చేరుకున్నారు, ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చి ఉంటాయేమో అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఉన్న బలం ఒక్కొక్కసారి రోడ్లపైకి వస్తాయి, అక్కడ బయట ఇస్తాయి, అక్కడ రాకపోకలు కూడా అంతరాయం కలిగించిన పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. గుమ్మడివరం గ్రామం లచ్చపేట పంచాయతీ సీతనగరం మండలం మన్యం జిల్లా. రాత్రి 9:30 ప్రాంతంలో 8 ఏనుగులు, నేను 2.5 ఎకరాలు జొన్న సాగు చేస్తున్నాను. ఈ సాగు చేస్తుండగా రాత్రి 9:30 ప్రాంతంలో ఈ 8 ఏనుగులు వచ్చి నా జొన్న సేనంతా ధ్వంసం చేశాయి. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు 2.5 ఎకరాలు జొన్న పోయింది కాబట్టి అధికారులు నాకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు నష్టపరిహారం జరిగినట్టు ఇతరులు కూడా జరగకుండా ఈ ఏనుగులు ఎక్కడికైనా కొంచెం దూరంగా అటవీ ప్రాంతాలు తరలించాలని కోరుకుంటున్నాను.